కూడా కనిపిస్తున్న ముఖ్యంగా మన శ్రీమూర్తులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన అహోరులందరూ కూడా చక్కగా ఈ సాయంత్రం సమయాన్ని కలుసు జరగడం కాదు, ఇంకొంచెం సమయం చెల్లించాలి. ఎందుకంటే సమయ భావం వల్ల కొద్దిగా నిర్ణయం జరిగింది. అన్నిత భావించి దయచేసి ఎక్కువ వాళ్ళు కూర్చోండి. కొత్త వ్యక్తి గురించి చర్చించడం జరిగినందుకు చాలా సంతోషం భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క సంస్థని 25 సంవత్సరాలు మనం సుదీర్ఘంగా నడుపుకుంటున్నామంటే అందరి కారణం మీరందరి యొక్క సహకారమే. ఇక్కడ ఉన్న ప్రతి పాస్ట్ ప్రెసిడెంట్ కూడా ఒక 2014 ప్రెసిడెంట్గా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ముఖ్య అతిథి పరిచయం చేస్తున్నాను. Born and raised in Hyderabad, Chaturvedi Muthoot is a dynamic leader with a strong background in business and social impact. He has done specialization in supply chain management from IIM Mumbai and holds his master degree in business administration marketing and a bachelor degree in technology and computer science. A journey of leadership in JCI India. Chaturvedi association with JCI India Zone will begin in 2015 when he joined in JCI Secunderabad Bhagat Town and took charge as a local chapter president. His passion, dedication, JCI India Zone 12. Chaturvedi continues to drive innovation, collaboration and impact shaping the future of young leaders and community initiatives. And to explain, beyond JC Chaturvedi as a successful entrepreneur and business leader, he is the founder of Rich and Key Enterprises LLP. మరి గౌతమి గారి గురించి కూడా మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు పెద్దోటి గౌతమి, వారి డిగ్రీ వరకు వారు చదివారు. వాళ్ళ ప్రొఫెషన్ బిజినెస్ ఉమెన్, అంటే వ్యాపార రంగంలో కూడా వారు రాణిస్తున్నారు. వాళ్ళ సేవా రంగంలోకి వారు 2020 నుంచి వచ్చారు. సేవా రంగంలో దేశీయ తరఫున అనేకమైన కార్యక్రమాల్లో వారు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మరి ఈరోజు వ్యాపార రంగంలో కూడా వారు ఉన్నారు. మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం అందరు మీ దగ్గర అలా ఫ్లవర్స్ కూడా BGM ఇంకా JCI నిజామాబాద్ ఇండోర్ యొక్క కార్యాలయాన్ని నమ్మకంగా అమలు చేస్తానని మరియు ఈ సంస్థ యొక్క తత్వశాస్త్రం మరియు విశ్వాసానికి నా సామర్థ్యం మేరకు సజీవ ఉదాహరణగా పనిచేస్తానని మరియు ఈ సంస్థ యొక్క రాజ్యాంగం మరియు విధానాన్ని ఎల్లవేళలా సమర్థిస్తాను మరియు అమలు చేస్తానని నేను గంభీరంగా ప్రమాణం చేస్తున్నాను. వ్యవస్థాపక అధ్యక్షులు చేసి STF కళాలలిత గారికి మరియు JCI అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న JCI
25 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన దేశీయ నిజామాబాద్ హిందూ ఈరోజు రజతోత్సవ సంబరాలు చేసుకుంటుంది. దేశీయ కళాలత గారి నేతృత్వంలో పురుషుకున్న ఈ సంస్థ 25 సంవత్సరాలుగా అప్రతిహతంగా మహాన్ ప్రజాక్షేమమై ధ్యేయంగా అనేకమైన సేవా కార్యక్రమాలతో ముందుకు సాగి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ అట్లాగే పాస్ ప్రెసిడెంట్ అందరికీ కూడా మీ అందరికీ తరఫున ఒకసారి గట్టిగా కూడా మా ప్రెసిడెంట్స్ మా పాస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా మీ పాస్ ప్రెసిడెంట్స్ కేటగిరీలోకి ఆహ్వానించాల్సి కోరుతున్నాను. కొత్త మెంబర్స్ తన దేశీయ స్కూల్లో తీసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. అందులో మన నిజామాబాద్లో ఇంతమంది మన సోదరులు మన ఆర్గనైజేషన్లో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. జస్ట్ ప్లీజ్ మీ రైట్ హ్యాండ్ షోల్డర్. నేను జూనియర్ చేంబర్ యొక్క ప్రయోజనాలు నమ్మకంగా సేవ చేస్తానని మరియు ఎల్లప్పుడూ దాని ఆదర్శాలు మరియు సూత్రాలను సమర్థిస్తానని నేను గంభీరంగా వాగ్దానం చేస్తున్నాను. స్వాగత పత్రాలను దేశీయ మాన్యులను అట్లాగే దేశీయ పిల్లలను ఈనాటి మన ముఖ్య అతిథి జేఎఫ్ఎస్ చతుర్వేది ముట్టుకు గారు అందజేస్తున్నారు. ఇంతమంది కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన నిజామాబాద్ కమిటీ జేసీఐ కమిటీ సభ్యులకి ధన్యవాదాలు, ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ సాయంకాలం 25th ఇన్స్టాలేషన్ నైట్ సిల్వర్ జూబ్లీ ఇయర్ 2001లో స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జేఎఫ్ఎస్ చతుర్వేది ముటుకూరు గారికి, అదేవిధంగా కీనోట్ స్పీకర్ జేఎఫ్ఎం కిరణ్ కంటు గారికి, అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్ లయన్ ఈ విదేశం పిఎం జేఎఫ్ గారికి, అదేవిధంగా స్పెషల్ ఇన్వైటీ జేఎఫ్ఎం ఫిలిప్, ఇప్పుడే ప్రమాణం స్వీకారం చేసినటువంటి మన ఏపీఐ కొత్త ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినటువంటి గౌతమి శేఖర్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఈ యొక్క సంస్థ చాలా పాత సంస్థ. మరి ప్రపంచ దేశాలలో కూడా దాదాపు 125 దేశాలలో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి మంచి కార్యక్రమాలు, స్వచ్ఛత సేవలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇది ముఖ్యంగా ఇది 18 సంవత్సరాల యువకులను తీసుకొని మరి 40 సంవత్సరాలకి 18 నుంచి 40 సంవత్సరాల వారికి మాత్రమే ఈ యొక్క ఒక యువకులను తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ యొక్క టీం కూడా నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ మరి మా తరఫున కూడా మా సహాయ సహకారాలు మేము ఎప్పుడు పిలిచినా కానీ మీ యొక్క కార్యక్రమాలు మేము పార్టిసిపేట్ చేస్తామని
బహుమతులు అన్నీ కూడా మా విజయనగరం సార్ గారికి పాదాలని సమర్పణాలి. ఎందుకంటే ఈ 2024లో నాకు ఎప్పుడు పెద్దట్టు ఉండి నన్ను ఎప్పుడు ముందుకు తీసుకునే నా టీమ్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జయపాల్ గారు అండ్ మా సెక్రటరీ వినోద్ గారు. చాలా ఎప్పుడు నాతో ఉండి నా ప్రతి పనికి కూడా సహకరించారు. అండ్ నయన్ గారు. నేను నా ముందు చాలామంది ప్రెసిడెంట్స్ ఉన్నారు, పాస్ ప్రెసిడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇయర్లో చాలా కష్టపడి చాలా సేవలు అందించారు. అండ్ రాజేష్ గారు కానీ, శ్రీహరి గారు కానీ, డాక్టర్ అరవింద్ గారు కానీ, అండ్ చాలా ఏసీఏలో ఎంట్రీ కాకపోతే ఒక గొప్ప వ్యక్తి నాకు పరిచయం వేణుగోపాల్ సార్ గారు. ఇంకా సార్ కూడా నాకు చాలా ఎప్పుడు నాకు సహకారాలు అందిస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా 2024 స్ఫూర్తి ప్రెసిడెంట్ మహేందర్ గారు కూడా ఎప్పుడు నా ఫ్రెండ్ హ్యాపీ అతనితో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా విజయనగరం సార్ గారికి. ఇలాంటి గొప్ప వ్యక్తి ఆందోళనలో మనం ఉంటే ఎలాంటి పనిగా మనం ఈజీగా సాధించగలం. నాతో విజయనగరం సార్ గారు టోటల్ ఫ్యామిలీ రమణ మేడం కానీ, నయన్ కానీ, దీపక్ కానీ వీళ్ళందరూ చాలా గ్రేట్ మనుషులు. ఎందుకంటే ఎప్పుడు వల్ల టోటల్ బ్లడ్కే ఉంటుంది. ప్రజాసేవకి అంకితమైపోతారు. ఎనీ టైం ఒక మనమన్నా ఏదో ఒక సమయంలో అలసిపోతాం, కానీ ఈ ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు అలసిపోరు. ఎనీ టైం రెడీ ఉన్నారు. చాలా గ్రేట్. అండ్ విజయనగరం సార్ దగ్గర నేను నేర్చుకున్నది ఇది ఈ సభకు నేను చెప్పాలనుకుంటుంది. ఎట్లాంటి చెప్పాలి కానీ ఏది కానీ ఇది రాదు. అండ్ రియల్ లీడర్ అంటూ ఉంటే అది విజయనగరం సారే. ఎందుకంటే 2020 నుంచి 2025 వరకు కూడా ఆయన చాలా స్ట్రగల్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఈరోజు కూడా మనం ఈ స్టేజ్ని జరుపుకుంటున్నామంటే ఆఖరి కూడా విజయనగరం గారికి 100% ఇది ఆల్ మై హార్ట్ఫుల్ వర్డ్. ఏదో చెప్పడం కాదు, మీరు అందరూ చూస్తున్నారు. ఈరోజు కూడా ఆయన కూర్చున్న పేరు ఆయన తెచ్చుకున్నా కానీ మనకి ఆ పని చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తి అయినా రియలీ సార్ ఒకసారి కానీ మేము ఆఫ్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా ఒక మర్చిపోయి ఒక స్టాండర్డ్ లెవెల్ ఉంటుందా అంటే అది వేసి ఆ ఇయర్లో వాళ్ళ ప్రతి ఒక్కసారి గుర్తు చేసుకున్నారు చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద క్లాస్ పర్సన్స్కి, ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికి. అండ్ కిరణ్ పటోల్ గారు వన్ ఆఫ్ ద గుడ్ ట్రైనర్, ఇప్పుడు నేషనల్ డైరెక్టర్. ఏది ఆయన స్పీచ్ ఆయన ట్రైనింగ్ అద్భుతం. హిందూ ప్రజలందరికీ, ఇక్కడ వచ్చిన పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. ఎవరు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేతో వాడే పండుగడా ఎవరు వాడే చేసే లీడర్. నేను ఈ లైన్ ఎందుకు యూజ్ చేశానంటే ఇది జేసీఐ నిజామాబాద్ ఇందూర్ ఒక ఘనత జేసీఐ ఇండియాలో ఉంటుంది. జేసీఐ అనే ఒక కార్యక్రమం చేస్తే మొత్తం జేసీఐలో ఉన్న ఇండియా మెంబర్స్ అందరూ చూసేది ఒకటి నిజామాబాద్ ఇందూర్ని. అందుకే నన్ను ఎవరు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అవుతో వాళ్ళే జేసీఐ నిజామాబాద్ ఇందూర్ మా మెంబర్స్. ఫస్ట్ మనోజ్ గారికి, మీ ఇయర్లో మీరు చేసిన ఒక ప్రోగ్రామ్స్ కానివ్వండి, మీరు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం దాంతో ఒక టెస్టిమనీ ఏదైనా ఉందంటే ఈరోజు మీరు కలెక్ట్ చేసుకున్న అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్ అదొకటి ఛాలెంజ్. మీరు ఎంత ఘనతగా వర్క్ చేస్తారని కంగ్రాచులేషన్స్ టు యూ. మీ వర్క్ ఇక్కడ ఎండ్ కాదు సార్, మీ వర్క్ డబుల్ అవుతుంది. మేడం గారికి ఇయర్ కంప్లీట్ సహకారం ఇవ్వాలి అండ్ గైడెన్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే కంటిన్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గౌతమి గారు, 2021లో చంద్రశేఖర్ గారు ప్రెసిడెంట్, అప్పుడు మేడం ఫస్ట్ లేడీ దగ్గర సపోర్ట్ చేశారు. ఈ ఇయర్ 2025లో మేడం ప్రెసిడెంట్ సార్ సపోర్ట్ చేయాలి అంటే నేను ఈ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేశాను తెలుసా? చాలా మంది నన్ను అడుగుతారు జేసీఐ యొక్క బ్యూటీ ఏంటి అని. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. దానికి నిదర్శనమే ఈ రోజు ఇద్దరు కపుల్స్ చూసినట్టయితే. ఆ రోజు అవకాశం అక్కడ వస్తే ఈ రోజు అవకాశం ఇక్కడ వచ్చింది. సో మీరు కూడా ఇలాంటి అవకాశాలు రాబట్టాలంటే మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే మీకు చాలా అవకాశాలు వస్తాయి. ఇంకో క్వశ్చన్, ఇక్కడికి వచ్చాక నేను స్పీచ్ లో చూశాను, యాజ్ ఎ లేడీ ప్రెసిడెంట్ 25 years తీసుకుంటున్నానని. మేడం, ప్రెసిడెంట్ అనేది లేడీ జెంట్ కాదు. ప్రెసిడెంట్ ఇస్ ద ప్రెసిడెంట్, లీడర్ ఇస్ ద లీడర్ అండ్ యు ఆర్ అవర్ లీడర్ మేడం.
కోఇన్సిడెన్సో లేదా ఇది దేవుడు కల్పించిన ఒక మార్గమో సందేశం ఇవ్వడానికి నాకు తెలియదు, కానీ ఫస్ట్ ప్రెసిడెంట్ చూసినట్లయితే మేడం పేరేంటి? కళాలలిత. 25th ప్రెసిడెంట్ ఎవరు? గౌతమి గారు. ఆ రోజు మొక్క నాటారు. 25 years సెలబ్రేషన్స్ లో మళ్ళీ ఇంకో మొక్క నాటుకున్నాం. 50వ సంవత్సరంలో ఇంకో లేడీ ప్రెసిడెంట్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఒక సంకల్పం తీసుకొని ఒక లేడీ ముందొచ్చి చేసింది యాజ్ ఎ లీడర్. ఈ రోజు మేడం ప్రెసిడెంట్ కావడం కాదు, ఈ సైడ్ లో జనాలు ఎక్కువ ఉన్నాడు అంటే ఆ రోజు నాటిన మొక్క ఈ రోజు వృక్షమైంది. రేపు ఈ వృక్షం నీడనిస్తుంది. ఇలాంటి లీడర్స్ ఎంతో మంది వస్తారు. ఇక్కడ నుంచి కాదు, మొత్తం నిజామాబాద్ నుంచి వస్తారు మై డియర్ ఫ్రెండ్స్. జేసీఏ మెంబర్ ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, కానీ ఇలా ఫ్యామిలీ జేసీఏ మెంబర్. అక్కడ చూసినట్లయితే మేడం కొట్టండి, చప్పట్లు కొట్టండి. అక్కడ మేడం ఆన్ డ్యూటీ, ఇక్కడ సార్ ఆన్ డ్యూటీ, ఇద్దరు సుపుత్రులు ఆన్ డ్యూటీ. ఈ ఫ్యామిలీ ఆల్వేస్ ఆన్ డ్యూటీ ఫర్ జేసీఐ. హ్యాట్స్ ఆఫ్ టు యు విజయానందన. విజయానందన పవర్, ఇంకో పవర్ మీకు ఎవరు తెలియదు. ఈ పవర్ చెప్తే అందరు యూజ్ చేస్తారు, అయినా నేను చెప్తాను. అన్న 2015 లో వచ్చి నాకు పిన్ను పెట్టిండు, 2019 లో ZP అయిపోయినా. తక్కువ సమయంలో ZP కానీ కారణం ఏంటంటే నా లక్కీ మాస్కట్ అన్న వచ్చి లాంగ్ ప్రెసిడెంట్ పిన్ పెట్టిండు. నేను ప్రెసిడెంట్ ఉంటే అన్న జోన్ వైస్ ప్రెసిడెంట్ ఉంటే. ఇప్పుడు ఇక పిన్ను పెట్టిండనుకో ఎవరికైనా నెక్స్ట్ జోన్ ప్రెసిడెంట్ కానీ ఫ్యూచర్ లీడర్స్ కానీ నిజామాబాద్ నుంచి రావాలి ఆర్గనైజేషన్ సర్వ్ చేయడానికి. అధ్యక్ష బాధ్యత చేపట్టినటువంటి గౌతమి గారికి, మన ముఖ్య వ్యాఖ్యానకర్త మన జాతీయ నాయకులు కిరణ్ గారికి, మన విశిష్ట అతిథి తహసీల్దార్ వీసీ గారికి, మా ప్రాంతీయ ఉపాధ్యక్షులు దిలీప్. మీ అందరి ముందు ఇలా నిలవడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశం తన 75 వసంతాల గణతంత్ర దినోత్సవాలు, గణతంత్ర సంబరాలను ముందుకు సాగుతుంది. ఇది ఒక గొప్ప చరిత్ర. ఇలా మన కిరణ్ పండు గారు చెప్తున్నట్టు 25 వసంతాలు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ నడపడం అంత సులువైన విషయం కాదు. దీనికి కారణం నేను చాలా బలంగా కళాలలిత గారికి, గోవర్ధన్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ధన్పాల్ గారికి, రాజేందర్ గారికి, శ్రీనివాస్ గారికి, లింగారెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, కిషోర్ గారికి, పద్మా శ్రీనివాస్ గారికి, వీరబొమ్మ గారికి, వీరబ్రహ్మం గారికి, ఎం శ్రీనివాస్ గారికి, వెంకటరమణ గౌడ్ గారికి, మన విజయానంద్ గారు అన్ని అన్నట్టు 25 సంవత్సరాలు మీరు చేసినటువంటి సేవ, మీరు తీసుకొచ్చినటువంటి పేరు ఈ ప్రాంతానికే కాదు జాతీయ స్థాయిలో జేసీఐ నిజామాబాద్ ఇందూరు మేము సగౌరవంగా గర్వంగా చెప్పుకుంటాము. జేసీఐ మీకంటే నిజామాబాద్ ఇందూరు. మళ్ళీ మనం ఆ చరిత్రని నిర్మించాలి. ఈ సంవత్సరం కూడా వచ్చే మరెన్నో సంవత్సరాలు కూడా మనము దాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి నాకు ఈరోజు ఒక అద్భుతమైన విషయం కనిపించింది. మనము రీసెంట్గా ఒక రాజ్యాంగ సవరణ చేసుకొని 33% లేడీస్కి రిజర్వేషన్ ఉంటుంది సార్. ఇక్కడ 50% పైన ఉన్నారు సార్. సో రాబోయే కాలంలో మరింత మంది మహిళా అధ్యక్షులు వచ్చి మరింత మంది ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో, ఎక్కడైతే మహిళలు అధ్యక్షత వహిస్తారో అక్కడ ఒక సమాజాన్ని నిర్మించబడుతుంది అని నేను ప్రగాఢంగా ఇంట్లో వాళ్ళు పని చేసుకోగలుగుతారు, బయటకు వచ్చి రాజ్యాలు వెళ్తున్నారు, అలాగే మన సమాజాన్ని కూడా అద్భుతంగా నిర్మిస్తున్నారు. సో వీళ్ళకంటే బెస్ట్ మల్టీ టాస్కర్స్ ఎవరు లేరు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మేడం మీరు దానికి ఒక కొత్త బాట వేశారు. మీరు కూడా అధ్యక్ష పదవి తీసుకొని నాకు తెలుసు 2025 ఇది ఒక స్పెషల్ ఇయర్ కాబోతుంది మనందరికీ. ఇందాక మనం మళ్ళీ నిరంతరం చెప్తున్నట్టు జేసీఐ ఏమిస్తుంది. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. మనం ఒక 3,000 రూపాయలు స్కాలర్షిప్ జేసీఐ ఇండియా ద్వారా గర్ల్ చైల్డ్కి ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ వాళ్ళకి అండర్ ప్రివిలేజ్ నుండి వాళ్ళకి సహాయం కోరుకున్న వాళ్ళకి మనం హెచ్ఎఫ్ స్కాలర్షిప్ ద్వారా మనం సార్ చెప్తున్నాను 7 ఆల్రెడీ మనకి రావడం జరిగింది. సో ఎలా అంటే మీరు అదే ఒక అబ్బాయికి చదువు చెప్తే ఆ అబ్బాయి వాళ్ళకి ఉంటుంది, కానీ ఒక అమ్మాయిని కనుక మీరు చదువు చెప్పి తనకు ఉన్నత స్థానానికి కనుక తీసుకొని వెళ్తే తన ఫ్యామిలీకి రాబోయే జనరేషన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో చదివిస్తుంది ఒక అప్లిమెంట్ జరుగుతుందని జేసీఐ ఇండియా ప్రకారంగా విశ్వసిస్తూ ఒక స్కాలర్షిప్ ద్వారా మనం ఎన్నో వేల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈ ఇయర్ మన జేసీఐ
యొక్క థీమ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన JCI ఏదో మనం ఒక లయన్స్ కానీ ఒక రోటరీస్ కానీ చెప్పకుండా మనకంటూ ఒక గుర్తింపును తీసుకురావాలని మన నేషనల్ ప్రెసిడెంట్ గారు ప్రగాఢంగా విశ్వసిస్తూ ప్రతి కార్నర్, ప్రతి ప్లేస్లో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో మన JCI వ్యాపించాలని ఈసారి మనం ఒక సంకల్పం తీసుకున్నాం. దానికి అందరి సహకారం కావాలని నేను చాలా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి సహకారం ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఇంకా ఈరోజు ఈ JCIలో పూర్వాధ్యక్షుల గురించి ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈరోజు ఒక ఇద్దరు పూర్వాధ్యక్షులు ఇక్కడ నిలబడి ఇక్కడ కూర్చొని ఈ ప్రోగ్రామ్ని సజావుగా జరపాలని, నాకు తెలుసు అక్కడ పూర్వాధ్యక్షులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎలా జరగాలి, ఎలా ఉండాలని. కానీ ఒక ఇద్దరు పూర్వాధ్యక్షులు వాళ్ళు ఎన్ఓసీగా నిలబడి వాళ్ళు నిర్ణయించాలి అనేది దిస్ షోస్ JCI నిజామాబాద్ ఇందూరు యొక్క కమిట్మెంట్ అండ్ యూనిటీ. ఫస్ట్ మీరు ఎలా అయితే నిలబడ్డారో ఇంకొక 50 సంవత్సరాలు కూడా JCI నిజామాబాద్ ఇందూరు తన యొక్క జయకేతాన్ని వివరిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఇంకా పూర్వాధ్యక్షులకి ఇంకొక రిక్వెస్ట్, మనకి JSC కూడా ఒకటి ఫామ్ అయింది. దయచేసి మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఇంకా మరింత మంది మెంబర్స్ని తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. 25 సంవత్సరాలు పూర్తి చేస్తున్న ఈ చారిత్రాత్మక ఆయన JCI నిజామాబాద్ నుంచి డాక్టర్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రోగ్రాంలో అసైన్ ప్రోగ్రామ్గా ఇక్కడ మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ 2024లో నా కోఐలో ప్రెసిడెంట్, ఇప్పుడు ఇమీడియట్ కాల్ ప్రెసిడెంట్ చేసి వచ్చి నా కంగ్రాచులేషన్ చెప్తాను. ఆయన ఏ విధంగా ప్రెసిడెంట్గా